ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజుగా అభివర్ణించారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోందంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇరాన్ తమ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చని తెలిపారు. హర్మోజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్కు అమెరికా సాయం చేస్తుందన్నారు. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేసేందుకు ఇదో గొప్ప అవకాశమని, ఇకంతా మంచి జరుగుతుందని, ఇరాన్కు మంచి రోజులు రానున్నాయని తన పోస్టులో పేర్కొన్నారు ట్రంప్. అమెరికాతో కాల్పుల విరమణ చేసుకునేలా ఇరాన్ను చైనా ఒప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిని తాను కూడా నమ్ముతున్నట్లుగా ట్రంప్ తెలిపారు. మే నెలలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇస్తామన్నారు. ఇరాన్ అణు క్షిపణి ఉగ్రవాదం నుంచి ప్రపంచానికి ముప్పు కలగకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లుగా తెలిపారు. ఇరాన్తో జరగబోయే చర్చల్లో యుఎస్, ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాల లక్ష్యాలను సాధించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అగ్రరాజ్యం తమకు హామీ ఇచ్చినట్లుగా నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. అయితే ఈ కాల్పుల విరమణ లెబనాన్కు వర్తించదని తేల్చి చెప్పింది. అదే సమయంలో దక్షిణ లెబనాన్లో ఓ నగరం లక్ష్యంగా ఐడిఎఫ్ దళాలు దాడులు చేశాయి. తమ మిత్ర దేశాలపై కూడా ఎలాంటి దాడులు చేయకూడదని ఇరాన్ ప్రతిపాదించిన తన 10 పాయింట్లలో పేర్కొంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తోంది. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో టెహ్రాన్లోకి భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఇరాన్ నుంచి బయటపడాలని భారత పౌరులకు సూచించింది. ఎంబసీ సమన్వయంతో అక్కడి అధికారులు సూచించిన మార్గాల్లో ఇరాన్ను వీడాలని అడ్వైజరీలో పేర్కొంది. రాయబార కార్యాలయంతో సంప్రదించకుండా అంతర్జాతీయ భూ సరిహద్దులకు అస్సలు వెళ్లొద్దని భారతీయులకు స్పష్టం చేసింది. టెహ్రాన్లో ఇండియన్ ఎంబసీలో ఎమర్జెన్సీ నెంబర్స్ను ఏర్పాటు చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పుడే టెహ్రాన్ నుంచి భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడి భారత రాయబార కార్యాలయం.